పూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరः బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. హలో ఎవ్రీవన్, ప్రస్తుతం మనం ఆశ్రమంలోని భోజనశాల గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే భోజనశాల ఆల్మోస్ట్ ఇక్కడ వ్యాసాశ్రమంలో 500 మంది పిల్లలకి ఫ్రీ ఫుడ్ అనేది పెడుతున్నారు అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్. తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, మొత్తం ఖర్చులు ఆశ్రమం వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారండి. అంతేకాదు ఎవరైతే ఆశ్రమానికి విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా భోజనం టైంకి మనం అక్కడ ఉన్నామంటే మనకు కూడా భోజనం అనేది పెడతారు. రోజు పప్పు, రసం, అన్నం, తర్వాత ఒక్క తాలింపు, తర్వాత మజ్జిగ, ఇవైతే కంపల్సరీగా పెడుతున్నారు. మేము కూడా అక్కడే భోంచేసాము, చాలా బాగుంది. మీరు కూడా అక్కడ భోజనం టైంకి వెళ్ళినట్లయితే, ఇన్ కేస్ మీరు అక్కడ ఉన్నట్లయితే 12:30 to 1కి లంచ్ బ్రేక్ అంట. ఆ పిల్లలంతా లైన్లో వెళ్తున్నారు భోజనశాలకి. అదే లైన్తో శివనామస్మరణ చేసుకుంటూ వెళ్ళి అదే శివనామస్మరణ చేసుకుంటూ బయటికి వచ్చారు వాళ్ళు. ఆల్మోస్ట్ 4th క్లాస్ నుండి డిగ్రీ వరకు ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు ప్రస్తుతానికైతే. వాళ్ళకే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు ఆశ్రమం వాళ్ళు. మిగతా చుట్టుప్రక్కలంతా ఏంటంటే కొన్ని భవనాలు నిర్మించారండి. ఎందుకంటే మఠాధిపతులు, పీఠాధిపతులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి, తర్వాత చాతుర్మాస వ్రత చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కోసం విడిది కూడా ఆశ్రమం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఆశ్రమంలో చాలా ప్రశాంతత అయితే ఉందండి. మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు మలయాళ స్వామివారి బుక్ స్టాల్ ఒకటి ఉంది. ఆ బుక్ స్టాల్లో ఏంటంటే యథార్థ భారతి అనే బుక్ ఉంది. అది మనం 100 రూపీస్ పే చేస్తే ఎవ్రీ మంత్ మన ఇంటి అడ్రస్కి ఆ బుక్ అనేది సెండ్ చేస్తారనమాట. మేమైతే అక్కడ 100 రూపీస్ పే చేసి ఎవ్రీ మంత్ మనకు ఇంటికి వచ్చేలాగా అక్కడ మేము అడ్రస్, ఫోన్ నెంబర్ అంతా ఇచ్చామన్నమాట. అండ్ ఇంకో కాపీ కూడా మేము తీసుకున్నాము. నేను అది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీరు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఆ 100 రూపీస్ మీరు పే చేసి తీసుకుంటే మీకు కూడా అదే పోస్టల్ అడ్రస్కి మీ ఇంటికి వస్తుంది. అంతే అండి వీడియో. బాయ్, టేక్ కేర్.